హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నాకు చాలా ఇష్టమైన కర్రీ గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఆ టెక్స్చర్, ఆ కన్సిస్టెన్సీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 5-6 ఎండు కొబ్బరి పలుకులు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని వేపుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నామంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి, అంత టేస్ట్ రాదు. సో అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఒక 3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ తినేశనగపప్పు, సాయిపప్పు అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు గ్రేవీ కోసం వేసుకుంటాము. దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక బాండీలో వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఏంటంటే కొన్ని మగ్గుతాయి, కొన్ని మగ్గక చాలా గట్టిగా ఉంటాయి కదా, తినేటప్పుడు అస్సలు బాగోదు. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఒక 5 మినిట్స్ వంకాయలు ఈవెన్గా మగ్గుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ముందుగా మనం వేయించుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, వంకాయల్లో ఈ గ్రేవీని స్టఫ్ చేసేసుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను, కొంచెం గ్రేవీగా ఉండాలని చెప్పి. గుత్తి వంకాయ నాకు గట్టిగా ఉంటే నచ్చదు, అందుకోసమే ఎక్స్ట్రా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, యాలకులు ఇవి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 2 టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్ మగ్గాక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని, కరివేపాకు వేగాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మగ్గించుకొని ఇంకో సైడ్కి తిప్పుకోవాలన్నమాట. వంకాయలు ఒక 20 మినిట్స్లో మగ్గిపోతుంది. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మిగిలిన గ్రేవీ, ఆ గ్రేవీ కూడా యాడ్ చేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత చింతపండు రసం ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనకంత కారం అనిపించదు. గ్రేవీ వేసుకొని గ్రేవీ కూడా వేగాక దించబోయే ముందు కొత్తిమీర చల్లుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.